లోకంలో ఆయన ఒక జల్దరి వృక్షముగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇలా పడిపోయి అనేక మంది పతనా వ్యవస్థకు వెళ్ళిపోతున్నారు. అన్యాయములు చేస్తూ పతనా వ్యవస్థకు వెళ్ళిపోతున్నారు. వ్యభిచరిస్తూ పడిపోయి పతనా వ్యవస్థకు వెళ్ళిపోతున్నారు. వ్యసనాల కారణంగా పడిపోయి పతనా వ్యవస్థకు వెళ్ళిపోతా ఉన్నారు. ఎంతో మంది గర్విష్ఠులుగా పతనా వ్యవస్థకు వెళ్ళిపోతా ఉన్నారు. తిరుగుబాటు చేసిన స్వభావంతో పతనా వ్యవస్థకు వెళ్ళిపోతా ఉన్నారు. అనేక మంది మూర్ఖ స్వభావము చేత అనేక మంది ఏం చేయబడుతున్నారనంటే పతనా వ్యవస్థకు వెళ్ళిపోతున్నారు. పడిపోయిన స్థితిలో, ఆ పడిపోయిన స్థితిలో ఉన్న వారిని అందరినీ లేవనెత్తడానికే యేసు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేపబడాలి. ఏం చేయబడాలి? పడిపోయిన స్థితిలో నుండి ఏం చేయబడాలి? చాలామంది ప్రార్థనలో పడిపోయిన వారు, విశ్వాసంలో పడిపోయిన వారు, వాక్యం వినుటలో, వాక్యమును గ్రహించుకుంటలో, వాక్యమును అనుసరించడంలో పడిపోయిన వారు ఎంతో మంది దినాల్లో మనకి కనబడుతూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న వారిని అందరినీ లేవనెత్తడానికి కదా ఈ కూటాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.